తమిళనాడు దగ్గర కొల్లిమల. అక్కడ ఇప్పుడు సుఖంగా నిద్రపోతున్నాడు. ఈ వాదం చెప్పినాడు, వైద్యం చెప్పినాడు, శాస్త్రం చెప్పినాడు, నేను అది చేస్తాను ఇది చేస్తానని చూసి అక్కడ కూర్చొని మాకు జోకేస్తుంటాడు. అటు అది వాళ్ళ స్థాయి. ఆ స్థాయికి ఎదగాలని ఉండే భావనే మనకి కావాలి. కానీ నిన్న కొట్టాలి, నన్న కొట్టాలి, ఆయన మోసం చేయాలి, ఆయన జోబులు ఏదైనా మాట్లాడుతూనే పోతుండగా జోబులను దొబ్బేద్దాం, సెల్ ఫోన్ దొబ్బేద్దాం, డబ్బులని దొబ్బేద్దాం, ఇది కాదు కావాల్సింది. పరవస్తు అశుద్ధన చూడే భావన కావాలి. నీ చేతితోటి, నీ మనసుతోటి, బుద్ధితోటి, శరీరంతో ఏ విధమైన ధర్మాన్ని ఆచరించడానికి నీకు కుదురుతుంది చూడాలి. ఎవరికి ఎక్కడైనా పవిత్రం అవ్వడానికి ఉండే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు గడ్డి ఉంది, ఇదాన్ని పీకిందనుకో బాగుంటుంది. లేదు కాలవైకి వెళ్ళిన ప్రకారం ఏ తేలో జరిగి వచ్చిందనుకో, ఎవరో ఇప్పుడుండే మంచి బిల్డర్లు విగ్రహం పుష్టి నైవేద్యం నచ్చింది చెప్పినట్టు వాళ్ళని ఏ తేలో దోమ గుట్టినాలు కూడా జరిగి వచ్చిపోతుంది. మళ్ళీ స్థలానికి చెడ్డ పేరు, పిలిచినోడికి చెడ్డ పేరు, తోడుగా తేడి పెట్టినోడికి, వీళ్ళకి అందరికీ సర్టిఫికెట్ వచ్చేస్తుంది. ఇదన్నీ రాకుండా మనం ఎక్కడికి వెళ్ళినాலும் ఏదైనా తట్టుకునే విధాలు ఉండే మనస్థితినే తెచ్చుకోవాలి, ఆరోగ్యాన్ని తెచ్చుకోవాలి. మనసు సుఖంగా ఉండాలంటే రోగం లేకుండా ఉండాలి, శరీరం దృఢంగా ఉండాలి. అప్పు చేస్తే తొందరగా తీర్చాలి, రోగం ఉంటే ఆ ప్రకారం తొందరగా వైద్యం చేసి తీరుకోవాలి. ఏదైనా ప్రాబ్లం ఉందనుకో మనం వాళ్ళ దగ్గర అడిగి వీళ్ళ దగ్గర అడిగి అన్నీ తిరగవలసిన పరిస్థితి ఉంటుంది. ఇది కొన్ని మన కర్మదోషాలు. అది పరిపూర్ణం అవడానికి కూడా ఆ రోగం పుట్టినప్పుడు ఉంటుంది. వీడు మట్టిలు పోయేవారికి వదలకూడదు, సగంలో వదలాలి. లేదంటే ఎవరో పిచ్చి సన్యాసులు ఎవరన్నా వచ్చి చెంప మీద కొడతానో విభూది ముఖం మీద పెట్టాను, అది పోవాలని ఉంటే కాలం అది ఉండే వాళ్ళకి కాలమే నిర్ణయం చేస్తుంది. ఇటువంటిది ఉందన్న ఇదన్నీ అనుభవించే కానీ తెలీదు. చేదుండే నాలుక మీద పెట్టినప్పుడే చేదుని తెలుస్తుంది. అందుకే పాషాణైన అమృతం గ్రహ్యం. ఈ జగత్తు నిన్ని ఉండేది 64 పాషాణాలు. దీన్ని అమృతమాకడానికి వీళ్ళందరూ అది సాధించుకుని మాలాంటి వాళ్ళ నెట్లు కొద్దిగా ఇసుకలో నీళ్ళు పోయించిన మూలమే మేమింత అధికారంగా ధైర్యంగా బల్లగుత్తి చెప్పేది. అవసరం ఇంకా రాచాగా పోరాని చెప్పడానికి ఉండే కారణం ఏంటనే వాళ్ళుండే ఆ పవర్ ఉండే ఒక రేణు మా నెట్టి మీద పెట్టడం మూలమే. అది లేకపోతే చేయి కట్టుకొని అమ్మ నాన్న అనాలే. వారు రాసిన పుస్తకాలు అన్నారు కదా, ఆ పుస్తకాలు ఇప్పుడు ఎక్కడ లభ్యమవుతున్నాయి? వాటిల్లో ముఖ్యమైన పుస్తకాలు ఏంటి? కూర వండిద్ది అనుకో, పప్పు ఉంది, ఆనపకాయ ఉంది, బీరకాయ ఉంది, అన్నీ కలిపి కూర వండేసాం, కారం వేసాం. రుజీలు కొత్త రుచి ఏది? రుజీలు గొప్పదేదు ఉప్పు లేన కూడి తుక్కుండీలే. తమిళనాడు తామరలాగానే ఉంది. ఆయన పెద్ద ధనవంతుడు. ఆయన అన్నీ వేసి ఇటువంటి గ్రంథాలు ఎవరి దగ్గర దాచిపెట్టి దొరికినది యోగం ఉన్న వాళ్ళ తాళిపత్ర గ్రంథాలు దొరికినదన్నీ వాళ్ళని బతిమిలాడి కాలు చేతులు ఉండి బతిమిలాడి వాళ్ళకి ఇవ్వకపోతే ఎంతో కొంత ఇస్తానయ్యా నాకు ఇవ్వయ్యా అని చెప్పి అది ఇచ్చి ఆడ దగ్గర తీసుకొని ఆ భాష అంటే అది తమిళ భాష కాదు, ద్రవిడ భాష, ప్రాకృత భాష, గ్రంథ భాష, ఊసిమురి భాష. ఈ భాష తెలిసిన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి భగవంతుడు చేసినట్టు సేవ చేసి వాళ్ళ మనసు ఇప్పించేసి ఇది చదివి ఆ పర్యాయ పదాలు తెలిసి అది రాసి పెట్టి అంత కష్టపడి ఆ బుక్ చేశాడు. అలాగే ఆయన కట్టుండే అన్నీ ఉన్నాయి. మనకి సినిమా స్టార్ పి భానుమతి ఉంది కదా, ఆవిడ దగ్గర ఒక గ్రంథం ఉండేది అంటే ఊర్వశి రాసినది. ఊర్వశి ఎవరు? దైవలోకంలో రంభా, ఊర్వశి, మేనక, తిలోత్తమ. ముగ్గురు కాదు, నలుగురు. అయితే ఆ ఊర్వశి రాసిన పుస్తకం పేరేంటి? ఆ ముందర గురువు గారు రాసిన పుస్తకాల పేర్లు ఏంటి? ఊర్వశి చిడుక, ఊర్వశి వైద్యశాస్త్రం, ఊర్వశి జ్యోతిశాస్త్రం, ప్రజోత్పత్తి అని 4 కలిపి ఒకే బుక్ రాసింది ఊర్వశి. వాళ్ళకి సేవ చేసి 43 మందికి సేవ చేసి ఆఖరికి వెళ్ళిపోయే టైంలకి కొన్నాళ్ళు ఉంది, నన్ను ఇంకా నా నాదుడు పిలుస్తున్నాడు. అప్పటికి శాప మోక్షం వచ్చిన తర్వాత
అప్పుడు ఆ గ్రంథం ఆవిడ సమాధి కూడా మన భారతదేశంలోనే ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఎవరిది? ఊర్వశీది. ఊర్వశిది. ఇక్కడికి వచ్చినప్పుడు 5,000 దగ్గర అప్పు తీసుకున్నారయ్యా. సుందర ఫైనాన్స్, టాటా ఫైనాన్స్, ఆ ఫైనాన్స్ తీసుకొని శరీరం తయారు చేసుకొని అందులోకి ఇందులో అది దూరింది. ముందు విగ్రహం తయారు చేసుకుంది అంటే పవర్ అటువంటిది. అందులో దూరి ఆవిడ ఉండిన తర్వాత ఇది అక్కడ వదిలేశారు కదా శరీరం. అంటే ఊర్వశి మాత ఆమె అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి ఒక శరీరాన్ని సృష్టించుకొని ఆ శరీరంలోకి ప్రవేశించి ఆ శరీరం ద్వారా ఈ రచన చేసింది. ఇంతమందికి సేవ చేసింది వేలాది సంవత్సరం. వారి యొక్క సమాధి ఎక్కడుంది? నేను చిన్న చెడుకు చెప్తాను. నేను నీ అడిగేందుకు ఆన్సర్ ఇవ్వను, నీ ఆలోచించుకోవాలి చెప్తున్నా. ఇప్పుడు నేను మానస సరోవరం మొట్టమొదటి చూసినప్పుడు 19 మంది ఉన్నాం అక్కడ నాతో సగా. రెండోసారి వెళ్ళినప్పుడు 76 మంది ఉన్నారు. ఎంత ఏ పవిత్రమైనది అయినా సరే అది పాడు చేయడానికి నేను మాత్రం మనసా బాధ నేను ఇష్టపడను, అందుకోసం చెప్పను ఉంది. ఎవరికి చెప్పనని అంత దృఢంగా నాకు నమ్మకం ఇచ్చి నాకు ఒట్టేస్తే అప్పుడు కాబట్టి నేను ఒంటరిగానే తీసుకెళ్తాను, ఒక్కడనే, నన్ను ఒక్కడనే. అంత నాకు నమ్మకం కలిగితే నీ చెప్పిన మాట మీదే. ఏది అలాగే ఒప్పుకోను. ఇలా చెప్తా మాట తీసి గట్టి మీద పారేస్తారా జనాలు అంటే నా వయసులో చెప్పకూడదంటే అది ఇక్కడి నుంచి బయటికి వెళ్ళదు. వద్దు అంటే అది ఆగిపోతుంది అంతే. నేను దేన్నైనా నమ్ముతాను, ఏం మాయ చెప్తున్నాను నమ్ముతాను. అయితే నరలను మాత్రం నమ్మేదే లేదు. ఎంత కూడా ధరని ఎంత కూడా తిరిగిని మనస్ఫూర్తిగా మనస్తాపకరమని నమ్మను. కారణం ఏంటంటే అనుభవం కొత్తది కాదు. అనుభవాలు ఎప్పుడు కొత్తదే. వీళ్ళు ఇచ్చిన అనుభవం అన్ని కాళ్ళు నేను పొందిన అనుభవాలు. నేను మొట్టమొదటి మానస సరోవరం చూసినప్పుడు 19 మందిని చూసిన స్వామి. మళ్ళీ 3 ఏళ్ళకి వెళ్ళడం కుదరలేదు. వెళ్ళేటప్పుడు 76 మంది ఉన్నాం. కొన్ని విషయాలు చూసారా. కొన్నాళ్ళు పోయినప్పుడు నేను అది చేశాను, నేను ఇది చేశాను, ఇటువంటిది విని 2 పుస్తకాలు రాశాను, ఇంకో చదివానుకో ఒక పుస్తకం రాసేస్తారు. అంటే కష్టపడి పెరగడం ఉండేది, కష్టపడి బతకడం ఉండేది జనాలు మర్చిపోయారు. నీ కష్టం నీవి ఎవరికైనా తినడం కాదు. నీళ్ళు ఈ విశ్వశక్తి కూడా ఒక భాగమైన ప్రాణం నీళ్ళుంది. ఇది దీనికి విలువ ఎవరిని కట్టలేరు. అది నాలు ఉంది కనుక నేను అది దగ్గర చేయి చెప్పకూడదు. నేను సైతోటి ఇప్పుడు శరీరానికి శ్రమ ఇచ్చిందనుకో శరీరానికి దృఢత్వం వస్తుంది, అది లేదు. అయితే మీరు ఇంధనకన్నారు ఈ అండాండం పిండాండంగా మారాలి అన్నప్పుడు మొట్టమొదటి ప్రశ్నకి 33 కోట్ల భాగాలతో ఈ శరీరం తయారవుతుందన్నారు కదా, దానికి రోమాలతో సహా శరీరం తయారైన తర్వాత ఇప్పుడు బిల్డింగ్ కట్టిన తర్వాత బ్లడ్ పాసింగ్ జరుగుతుంది, దాని తర్వాత పెయింటింగ్ వేస్తాం. పెయింటింగ్ ముందు ఒకటి జరుగుతుంది వైరింగ్. ఆ 33 కోట్ల భాగాలతో ఎలా ఏర్పడుతుంది ఆ శరీరం? పిండాండాకృతి నుంచి ఆ శరీరం అంటే అండాకృతిని కాదు, వీర్యం నుండేది గచ్చకాయ కలర్లు గర్భంలో ఉద్భవించి అక్కడ ప్రాసెస్ అయ్యి పురుషుడైతే 9 నెలల 9 రోజులు 9 గడియలు 9 వినాడిగలకి తర్వాత పిండం బయట నుంచి గర్భం నుంచి బయటికి రాలేదనుకో రోగం ఉంది, ఆ రోగానికి వైద్యం చేయాలి. అది ఆడపిల్ల అయితే 10 నెలల 10 రోజులు 10 నాడిగా 10 వినాడిగా అయిన తర్వాత బయటికి వస్తుంది. అది అక్కడే జరుగుతుంది. అయితే గింజలు విత్తనాలు ఎక్కడ పడినాలు మొలడానికి ఉండే అవకాశం ఉండే మొలుతుంది. అదే విధం శరీరానికి 2006 ఎముకలతోటి మనం పుట్టి 5 సంవత్సరాలపై 213 ఎముకలు అయి దాని తర్వాత అక్కడి నుంచి కండరాల వినితోటి ఇంకా ఉండే పార్ట్లన్నీ అంటే ఇంటెస్టైన్, హార్ట్, లంగ్స్, స్ప్లీన్, గాల్ బ్లాడర్ ఇదన్నీ ఉద్భవంతో వస్తుంది. ఒక్క స్టేజ్ వరకు ఎంతవరకు ఎదగాలో అంతవరకు ఎదుగుతుంది. అప్పుడు చేసిన కొన్ని పొరపాటు ముజ్జన్మ పాపాలు
పెద్దవాళ్ళు అంటే డాక్టర్ల ప్రవర్తన వాళ్ళు లేదంటే పూర్వాన్ని మంత్రశాని వీళ్ళు దాన్ని కొన్ని సిచ్యువేషన్కి అనుసరించి ఉంటే కొన్ని ప్రాబ్లం వాళ్ళే కొన్ని అంగవైకల్యాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇదన్నీ చేయవలసింది ఎప్పుడు 13 సంవత్సరాల లోపల సరి చేసుకోవాలి. సరిపోతే అవ్వదు. సృష్టి ఎలా ఉద్భవించుండింది షార్ట్గా చెప్పాను. అందులో మానవజాతి పుట్టడానికి ఈ ప్రాసెస్ జరగడానికి ఉండే జరిగింది. మనం ఎవరైనా పాముని చంపేస్తారు. ఈ పాముని ఉండేది ఈ విష జంతువు ఉండేది మనకి మిత్రులు. కారణం ఏంటంటే నిత్యం వాళ్ళ శ్వాసంతో ఈ భూమి ప్రాసెస్ అవుతుంది. వాళ్ళ శ్వాసతోటి ఈ భూమి అంతా ఉన్నటువంటి విషయమంతా మాయమవుతుందా? మాయమవుతుంది. ఓహో, అంటే ఆ జాతులు తగ్గిపోయిన మూలమే ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ పెరగడానికి ఉండే కారణం, మన ఊపిరితిత్తు పాడవడానికి ఉండే కారణం కూడా దానివల్లే. అయితే అప్పుడు అది అవసరం వచ్చింది. ఎందుకు? ఆ విషయం ఇక్కడ ఉంది కనుక.